బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రాజీనామా చేస్తాను అంటే రేవంత్ రెడ్డి అడ్డుకున్నారు అంటూ కూడా ఆయన కామెంట్స్ చేశారు. మొత్తానికి కేసీఆర్ కు భయపడే రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా వెల్లడించారు. తాను రాజీనామా చేస్తే ఉప ఎన్నిక ఖచ్చితంగా వస్తుంది అని, ఆ సందర్భంలో ఖచ్చితంగా కేసీఆర్ ఎంట్రీ ఇస్తారు అన్న ఉద్దేశంతోనే రేవంత్ భయపడి రాజీనామా చేయొద్దు అంటూ ఆయన చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇక నేను రాజీనామా చేస్తాను ఎప్పుడో రేవంత్ రెడ్డికి చెప్పాను, రాజీనామాకు సిద్ధము అని స్పష్టంగా తెలిపినా సీఎం అంగీకరించలేదు అన్నారు. రాజీనామాతో ఉప ఎన్నిక వస్తే పరిస్థితి చేదారుతుంది అని భయపడ్డారు. ఉప ఎన్నిక జరిగితే కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగుతారు అని రేవంత్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇక కేసీఆర్ ఎంట్రీతో కాంగ్రెస్ కు రాజకీయ నష్టం వాటిల్లుతుంది అని అంచనా వేసినట్లుగా ఆయన వెల్లడించారు. ప్రధానంగా ఉప ఎన్నిక వస్తే మాజీ సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగుతూ ప్రచారాన్ని నడిపిస్తారు. అది ఒక యుద్ధంలాగా మారుతుంది, రాజకీయ యుద్ధం అక్కడ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ కు ఇబ్బందికర పరిణామం కాబట్టే ఆయన రాజీనామా చేయొద్దు అంటూ కూడా వెల్లడించినట్లుగా చెప్పారు. ఈ వ్యాఖ్యలతో కాంగ్రెస్ లో అంతర్గత రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. ఇది వ్యక్తిగత నిర్ణయమా లేక పూర్తిగా రాజకీయ వ్యూహంలో భాగమా అన్న ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. మొత్తానికైతే కడియం శ్రీహరి వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి.